సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీ ఘననామం కొరకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ చదవబడిన లేఖనాలను ఎత్తిపట్టి మీరే మాతో మాట్లాడండి. వినే చెవులు, గ్రహించే మనసు, అనుసరించే మనసాక్షిని నీ పిల్లలమైన మాకు మీరు దయచేయుదురని సర్వశక్తిమంతుడై ఉన్న యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, మనం ఇప్పటి వరకు 13 అధ్యాయాలు సామెతల గ్రంథంలో ఉన్న సంగతులను సందేశాలుగా మనం వింటూ వచ్చాం. ఈ రాత్రి 14వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకొని ఇందులో 2 వచనాలు మనం ధ్యానం కొరకై చదువుకున్నాం. ఈ 14వ అధ్యాయంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతులను మనము ఆలోచన చేస్తూ, మొదటి వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. మనము ఈ సామెతల గ్రంథంలో 9 అధ్యాయాలు ఉపదేశాలుగా తండ్రి కుమారుడుకు చేస్తున్న ఉపదేశాలు అని విన్నాం. 10వ అధ్యాయము నుండి సామెతలు, సందర్భానుసారంగా అనుభవాల నుండి వచ్చిన సామెతలు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సామెతల భాగంలో మనం చదువుకున్న ఈ లేఖనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అయితే మూర్ఖురాలు లేక మూఢురాలు చేతులారా తన ఇల్లు ఓడదీసుకును లేక పడగొట్టుకును అంటున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న ఈ మాటలు చాలా జ్ఞానయుక్తమైనవి. తన జ్ఞానాన్వేషణలో అనుభవపూర్వకంగా పలికినటువంటి మాటలు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఇల్లు కడుతుంది అంటే అర్థం ఏంటంటే కుటుంబము అనే ఇంటిని కట్టుకుంటుంది అని. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోగలుగుతుంది. ఒక కుటుంబం క్షేమాభివృద్ధి పొంది వర్ధిల్లాలి అంటే, చక్కగా సౌఖ్యముగా సంతోషంగా సాగిపోవాలి అంటే స్త్రీ వలనే అది సాధ్యమవుతుంది. కుటుంబములో గృహ పరిపాలన స్త్రీకే ఇవ్వబడింది. గృహసీమను అంటే గృహ పరిపాలనను, గృహాన్ని నిర్వహించడం, కట్టుకోవడం అనే వ్యవస్థ స్త్రీకి అప్పగించబడింది. అందుకొరకే ఈ గృహ పరిపాలన చేస్తున్నటువంటి స్త్రీ, కుటుంబము అనే గృహాన్ని కట్టుకునేటువంటి స్త్రీకి జ్ఞానము తప్పనిసరిగా అవసరం. జ్ఞానముతో, వివేకముతో తన ఇంటిని అంటే తన కుటుంబాన్ని కట్టుకోవాలి. భర్త, పిల్లలు, కుటుంబము కదా, ఈ వ్యవస్థను చక్కగా తీర్చిదిద్దే బాధ్యత, తీర్చిదిద్దగలిగిన సామర్థ్యత స్త్రీకి ఉంది. అయితే ఆ స్త్రీ జ్ఞానం కలిగినదైతే ఆ కుటుంబము చక్కగా కట్టబడుతుంది. ఒకవేళ మూఢురాలైతే, మూర్ఖురాలైతే తన కుటుంబాన్ని తానే చేతులారా నాశనం చేసుకుంటుంది అని జ్ఞాని సొలొమోను చెప్తున్న ఈ సామెతలు, ఈ మాటల్లో ఉన్న ఆంతర్యం అది. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ కుటుంబాన్ని నిర్మించుకుంటుంది. అయితే మూర్ఖురాలు చేతులారా కుటుంబాన్ని పడగొట్టేసుకుంటుంది, లేక పతనం చేసుకుంటుంది, నాశనం చేసుకుంటుంది. సాధారణంగా మనకు ఒక సామెత ఉంది కదా,
ఒక వ్యక్తి అయినా ఒక కుటుంబమైనా అభివృద్ధి చెందాలంటే కదా, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడంటే కారణం దాని వెనుక స్త్రీ పాత్ర చాలా అమోఘంగా కనబడుతుంది. అదే ఏ కుటుంబమైనా కావచ్చు, ఒక వ్యక్తి అయినా కావచ్చు, అదో పాతాళానికి వెళ్ళిపోయాడంటే, అణగదొరక్కబడ్డాడన్నా దాని వెనుక కూడా స్త్రీ పాత్ర ఉంటుందండి. అంటే పైకెత్తాలన్నా, పడగొట్టాలన్నా, తలెత్తుకునేటట్లు చేయాలన్నా, తలదించుకునేటట్లు చేయాలన్నా అది స్త్రీకి అంటే స్త్రీ చేతిలో సామర్థ్యంలో ఉంది అని మనం గమనించగలం. అయితే కుటుంబము అనే ఇల్లు చక్కగా కట్టుకోవడానికి జ్ఞానం కావాలి. జ్ఞాన వివేకములతో ఇంటిని కట్టుకోవచ్చు, కుటుంబాన్ని కట్టుకోవచ్చు. అదే సొలొమోను చెప్తున్నటువంటి మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు చక్కగా కట్టుకుంటుంది. అయితే 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును పడద్రోస్తు. అంటే ఇల్లు అంటే నిర్మాణం కాదు, కుటుంబము అనే ఇల్లు. కొన్ని మాటలు ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో నుంచి ఆలోచన చేస్తే, ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం వచనం 3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చూడండి, ఇల్లు కట్టుకోవడానికి ఏం కావాలట? మామూలుగా సహజంగా మనం నివసించే గృహాలు కట్టుకోవాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి కదా, ధనం ఉండాలి, మెటీరియల్ ఉండాలి. దాంతోపాటుగా దీన్ని ఎలా కడితే బాగుండనే ఆలోచన, జ్ఞానం కూడా ఉండాలి. అయితే ఈ కుటుంబము అనే గృహాన్ని కట్టుకోవాలంటే డబ్బు లేకపోయినా పర్వాలేదు కదా, ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు. ఏముండాలి? జ్ఞానం ఉంటే చాలు కదా. జ్ఞానం ఉంటే కుటుంబాన్ని చక్కగా అలవరచవచ్చు, సర్దుకోవచ్చు, సరిచేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అంటే కుటుంబము, గృహం కదా. జ్ఞానము వలన కుటుంబము చక్కగా కట్టబడుతుంది అని. రెండవ మాటగా చెప్పాడు, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం వల్ల కుటుంబ గృహము కట్టబడితే వివేచన, తెలివి, దాని వలన ఆ కట్టబడే గృహము ఏమవుతుంది? అది స్థిరమవుతుంది, స్థిరపరచబడుతుంది. వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. కాబట్టి జ్ఞానము, తెలివి, వివేకం ఇవి కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. జ్ఞానము మాత్రమే గృహాన్ని చక్కగా కట్టుకునేటట్లు చేస్తుంది అనడానికి ఒక వచనం చూడండి. 9వ అధ్యాయం, సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఓకే, జ్ఞానము నివాసము కట్టుకొని 537 పేజీ నెంబర్లో 9వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. దీన్ని మనం ఇంతకుముందు దాటి వచ్చాము ధ్యానం చేసి. అయితే ఈ సందర్భాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞానము ఏం కట్టుకుంటుందట? నివాసం అంటే ఇల్లు లేక గృహం, ఇలా చెప్పుకోవచ్చు మన పాఠాన్ని బట్టి. కుటుంబాన్ని జ్ఞానము నివాసం కట్టుకుంటుంది అంటే జ్ఞానము వలన స్త్రీ గృహాన్ని, కుటుంబాన్ని నిర్మించుకుంటుంది. దానికి 7 స్తంభాలు చెక్కుకున్నది అన్నాడు కదా. జ్ఞానము 7 స్తంభాలు చెక్కుకొని 7 స్తంభాల మీద ఇల్లు కట్టుకుందట. 7 అని అంటే మనం ఏమని చెప్పుకున్నాం? పరిపూర్ణం కదా. 7 అనే సంఖ్య పరిపూర్ణతను చూపిస్తుంది అని. అలా అయితే పరిపూర్ణమైనటువంటి కుటుంబాన్ని జ్ఞానము ద్వారా చక్కగా నిర్మించుకోవచ్చు, కట్టుకోవచ్చు అనే సంగతి మనం ఇక్కడ ఆలోచన చేస్తాం. అయితే జ్ఞానం వలన ఇల్లు కట్టబడాలి అంటే మరి ఆ స్త్రీకి జ్ఞానం ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఏ జ్ఞానము?
ఏ జ్ఞానము? 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి కదా, లోక జ్ఞానము, దేవుని జ్ఞానం. లోక జ్ఞానము, దేవుని జ్ఞానం, 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. అయితే ఈ కుటుంబము అనే గృహాన్ని కట్టుకోవడానికి లోక జ్ఞానము సరిపోదు కదా, లోక జ్ఞానము సరిపోదు. ఏ జ్ఞానం ఉండాలి? దేవుని జ్ఞానం ఉండాలి. బహుశా సాధారణమైన గృహాలు నిర్మించుకునేందుకు లోక జ్ఞానం ఉండాలి కదా, ఇది ఇలా కడితే బాగుంటుంది, ఇలా పెడితే బాగుంటుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుందని లోక జ్ఞానం దానికి అవసరం. కానీ కుటుంబానికి కదా, ఆ దేవుని కుటుంబం అనే గృహానికి ఏమి కావాలి? అది నిర్మించుకోవడానికంటే దేవుని జ్ఞానము కావాలి. ఎందుకంటే కుటుంబము ఎలాగూ ఉండాలో కదా, ఇలాగూ ఉండాలి అని నిర్ణయించిన వాడు, కుటుంబ జీవితాన్ని లేకపోతే కుటుంబస్థ జీవితాన్ని స్థాపించిన వాడు, ఏర్పాటు చేసిన వాడు దేవుడే. వైవాహిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ప్రారంభించిన వాడు, పునాది వేసిన వాడు, వివాహకర్త, కుటుంబానికి కర్త దేవుడు. అయితే కుటుంబ వ్యవస్థను ప్రారంభించి ఆ కుటుంబము ఎలాగూ ఉండాలో, కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఎలాగూ ఉండాలో, ఎలాగూ జీవించాలో అనే ఒక వ్యవస్థను స్థాపించిన వాడు, ఏర్పాటు చేసిన వాడు దేవుడు. కనుక ఆ దేవుని ఏర్పాటును అర్థం చేసుకోవడానికి, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? దేవుని జ్ఞానము కావాలి. సహజంగా లోక జ్ఞానం దేన్ని బట్టి వస్తుంది? పుస్తకాలు చదివితే వస్తుంది. మరి దేవుని జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వాక్యము నుండి వస్తుంది కదా, దేవుని యొద్ద నుండి వస్తుంది. అలా అయితే దేవుని దగ్గర దొరికే జ్ఞానము వలన మాత్రమే దేవుడు కోరుకొనిన విధంగా కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. దేవుడు కోరుకునే విధంగా కుటుంబాన్ని కట్టగలుగుతాం. అందుకే జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది అన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కగా కట్టుకుంటుంది అని చెప్పాడు. మరి జ్ఞానము లేని స్త్రీ అంటే అక్కడ 2వ మాట చెప్పాడు కదా, 3 రాలు అన్నాడు కదా. 3 రాలు అంటే మూర్ఖురాలు, లేక దేవుని భయము లేని స్త్రీ అని చెప్పచ్చు. దేవుని ఎరుగని స్త్రీ, దేవుడు అంటే భయభక్తులు లేనటువంటి స్త్రీ. ఆమె వలన కుటుంబానికి కదా ఇలాగ చెప్పచ్చు, నేను మేలు చేస్తున్న కుటుంబానికి అని అనుకుంటుంది. కానీ ఆ చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం తన కుటుంబానికి చేటు నష్టాన్ని తీసుకొని వస్తుంది. మేలే చేస్తున్నాను అని అనుకుంటుంది 3 రాలు. తన ప్రవర్తన ద్వారా తన కుటుంబానికి క్షేమము చేకూర్చుకుంటున్నాను అని అనుకుంటుంది. కానీ ఆ కుటుంబాన్ని పతనానికే అది దారితీస్తుంది, కారణమవుతుంది. అంచేత దేవుని జ్ఞానం అన్నాడు. రైట్. అయితే దేవుని జ్ఞానము ఎలా దొరుకుతుంది? అంటే ఈ మొదటి వచనంలో మనకు అర్థమైంది కదా, జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? గృహాన్ని అంటే కుటుంబాన్ని కట్టుకుంటుంది. మూర్ఖురాలు 3 రాలు ఏం చేస్తుంది? చేతులారా కదా అంటుంటాం కదా మనం, అప్పుడు నేను చేతులారా చేసుకున్నానమ్మా కదా, నేనే చేతులారా చేసుకున్నా. 3 రాలు చేతులారా తాను మేలు చేసుకుంటున్నాను అని అనుకుంటూనే కీడు చేసుకుంటుంది కదా, కీడు చేసుకుంటుంది. ఎంత ఘోరమైన దుస్థితి. నేను ఈ వచన దగ్గర ఎక్కువ విస్తరించి మాట్లాడనుకోవడం లేదు. 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలైన స్త్రీని గురించి, ఆమె కుటుంబ పరిపాలనను గురించి, కుటుంబ వ్యవస్థను ఎలాగూ నడిపించుకుంటుందో అనే సంగతులు 31వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో మనం 10వ వచనం నుండి ఆ విషయాలు గమనించగలుగుతాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. గుణవతి అయిన భార్య, జ్ఞానము కలిగిన భార్య. ఏ కుటుంబానికి ఏ ఇంటిలో అయితే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ, గుణం కలిగినటువంటి స్త్రీ ఉంటుందో
ఆ కుటుంబము ఎంత క్షేమాభివృద్ధి పొందుతుందో, పిల్లలు ఎలాగుంటారో, భర్త ఎలాగుంటాడో, అవన్నీ 31వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. సమయం లేదు చదవడానికి, కానీ ఆమె తన ఇంట్లో పని చేసేవారుగా తన పనివారుల విషయంలో ఆమె సిద్ధపరిచే విషయాలు కదా, ఆమె కుటుంబం విషయంలో. అలాగే 11వ వచనం చూస్తే, ఆమె తన పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడు చేయదు. చూసారా, జ్ఞానము కలిగిన స్త్రీ, గుణము కలిగినటువంటి స్త్రీ ముత్యము లాంటిదట. ఆమె యందు తన పెనిమిటికి ఏముంటుంది? తన భర్తకు నమ్మకము కదా, నమ్మకత్వము కలిగిన భార్యగా ఉంటుంది. అంతేకాదు, లాభప్రాప్తి అంటే తన భర్త కష్టాన్ని దుబారా చేసేదిగా ఉండదు. అవునా? అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె చేసే పని, చేసే ప్రయత్నం, పెట్టే ఖర్చు లాభము కొరకే తప్ప అది నష్టంగా ఉండదు. కొంతమంది కుటుంబాల్లో భర్త సంపాదన భార్య దుబారాకు చాలదు కదా, భార్య ఖర్చులకు చాలు. ఒకవేళ సపోజ్ 10,000 సంపాదన వచ్చిందనుకోండి, ఈమె 15,000 ఖర్చు పెడుతుంది. కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్త సంపాదనకు మించిన ఖర్చులను చేసి కదా ఆ కుటుంబాన్ని అప్పుల కుప్పగా మార్చేదిగా ఉంటుంది. కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం, గుణం లేకపోవడం. గుణవతి అయిన భార్య, జ్ఞానం కలిగిన భార్య కదా ఏం చేస్తుందట? తన భర్తకు నమ్మకంగా ఉంటుంది. మాత్రమే కాదు, అతని సంపాదనకు వెలితి కలుగనివ్వదు, నష్టాన్ని కలుగనివ్వదు, లాభప్రాప్తికి వెలితి కలుగదు. అంటే లాభం చేకూర్చుతుంది ఆమె, నష్టాన్ని చేకూర్చదు. అతని కష్టార్జితాన్ని వ్యర్థం చేయదు, పాడు చేయదు. అది అక్కడ అన్నాడు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడు చేయదు. జ్ఞానం కలిగిన స్త్రీ, గుణం కలిగినటువంటి స్త్రీ తన భర్తకి మేలు చేస్తుందట కదా, మేలు చేస్తుంది. బైబిల్ ఒక మాట, భార్య దొరికిన వానికి మేలు ఏం దొరికిందట? మేలు. భార్య దొరికిన వానికి మేలు దొరుకును. ఆ భార్య గుణం కలిగిందైతే మేలుగా ఉంటుంది, 3 రాళ్ళైతే తేలుగా ఉంటుంది అన్నమాట కదా, తేలు. జ్ఞానవంతురాలైతే మేలే, గుణవంతురాలైతే మేలే. కానీ 3 రాళ్ళైతే, భయభక్తులు లేనిదైతే ఎలా ఉంటుంది? తేలులాగా ఉంటుంది. తేలంటే తేలు కుడితే ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంటుందా? బాధగా ఉంటుందా? ఊరంతా అల్లకొల్లోలం చేయం. అవునా కదా? నొప్పికి తట్టుకోలేం, భరించలేం. 3 రాళ్ళు తన పెనిమిటి విషయంలో ఎలాగుంటుంది? తేలు మాదిరిగా ఉంటుంది. ఉక్కిరి విక్కిరైపోయే పరిస్థితులు, ఏమి చేయాలో తోచదు, అర్థం కాని పరిస్థితులు, సతమతమైపోయి కొన్నిసార్లు ఇంటికి రావడానికే, ఇంట్లో ఉండడానికే భయపడే, కష్టమైపోయే పరిస్థితులు, ఇంటికి వెళదామంటేనే భయం, అసహించుకునే పరిస్థితులు, బయటే బాగుంటుంది అని అనుకునే పరిస్థితులు కనబడుతుంటాయి. జ్ఞానము కలిగిన స్త్రీ, గుణము కలిగిన స్త్రీ ఎలాంటిది అంటే తన భర్తకు నమ్మకస్తురాలు, తన భర్త సంపాదనకు లోటు కలిగించదు కదా, లోటు కలిగించదు. మాత్రమే కాదు, అతనికి మేలుగా ఉంటుంది. ఇంకా అంత మాత్రమే కాదు, ఆమె పని విషయంలో, పొలం విషయంలో, పని వాళ్ళ విషయంలో కదా ఆమె తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. పొలంలో పని చేయించే విషయంలో, వాళ్లకు ఇవ్వవలసిన కూలి, జీతము, భత్యము విషయంలో ఆమె మంచి బాధ్యత కలిగిన స్త్రీగా వ్యవహరిస్తుంది. 15వ వచనంలో అంటాడు, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము. గుణవంతురాలు, జ్ఞానవంతురాలు ఎప్పుడు లెగుస్తుందట? చీకటితోనే.
భర్త ఇంకా నిద్ర లేవకముందే, పిల్లలు నిద్ర లేవకముందే ముందుగానే ఇంట్లో లేచేసి, అందుకే ఇంటికి దీపము ఇల్లాలు అన్నారు కదా. దీపము ఇల్లాలు కదా, చక్కగా చక్కబెట్టేటువంటి స్త్రీ. ఆమె పొద్దున్నే లేచేస్తుంది, చీకటిగా ఉన్నప్పుడే లేస్తుంది, అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. గుణవంతురాలు, జ్ఞానవంతురాలు అయిన స్త్రీ. మాత్రమే కాదు, ఒకవేళ వ్యాపారం చేస్తే ఆమె వ్యాపారానికి కదా 18వ వచనంలో అన్నాడు, తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు, ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును అన్నాడు. అట్లయితే ఆమె ఏ పని చేసినా అందులో జ్ఞానానుభవము ఉంటుంది. మాత్రమే కాదు, 23వ వచనం, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గౌని యొద్ద పేరుగొనిన వాడై ఉండును అన్నాడు. అంటే అర్థం ఏంటి? పెద్ద మనుషుల్లో తన భర్త కూర్చుంటాడంటే అర్థం ఏంటి చెప్పండి? అతడు ఘనత వహించిన వాడుగా ఉంటాడు. 10 మందిలో తలెత్తుకొని తిరగగలిగే వాణిగా, జ్ఞానం కలిగిన స్త్రీ, గుణవంతురాలైన స్త్రీ, 10 మందిలో తన భర్త ఉన్నతంగా ఉండాలి, హెచ్చుగా ఉండాలి, గొప్పగా ఉండాలి, తలవంపులు తేకూడదు, తలదించుకునేటట్లు చేయకూడదు అని అనుకుంటుంది. ఇది జ్ఞానం కలిగిన గుణవతి అయిన భార్య యొక్క లక్షణం కదా. దేశపు పెద్దలతో కూడా కూర్చుండేటట్లుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకా అంటే కొన్ని అక్కడక్కడ ఈ అధ్యాయం వచ్చినప్పుడు మనం ఎక్కువగా వివరించుకుందాం. 27వ వచనం చూడండి. 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. చూడండి ఎంత మంచి లక్షణం. ఆమె తన ఇంటి వారి నడతలను, పిల్లల ప్రవర్తనను కనిపెడుతుంది కదా, భర్త ప్రవర్తన కనిపెడుతుంది, ఇంట్లో పని చేసే వాళ్ళ ప్రవర్తనను కనిపెడుతుంది. గుణవతి అయిన భార్య కదా, జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు చక్కగా కట్టుకుంటుంది, కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుందండి. నడతలను కనిపెడుతుంది, ప్రవర్తన కనిపెడుతుంది. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చూస్తున్నారు కదా, ఆమె కనిపెడుతుంది. భర్తతో సంభాషిస్తుంది, పరిస్థితులు ఇలాగున్నాయి, ఇదిగో ఈ విధంగా జరుగుతుంది అని ఆమె ప్రతి విషయాన్ని భర్తతో సంభాషణ చేస్తుంది కదా, కుటుంబంలో సంభాషణ చేస్తుంది. అందుకొరకే 28వ వచనం చూడ, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అని అంటారట. ధన్యురాలు, మా తల్లి ధన్యురాలు కదా. అంటే కుటుంబములో భర్తతో పిల్లలతో ఆమెకున్న ఆ అనుభవం, ఆ సంభాషణ, ఆ సహవాసం ఆమెకి ఎంత ఖ్యాతిని తెస్తుంది కదా. పిల్లలు ప్రయోజకులుగా చేయబడడానికి, వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కదా, వారి భవిష్యత్తు బాగుండడానికి కారణం తన తల్లి అని వారు ఎరిగి ఆమె ధన్యురాలు, ఆమెను ధన్యురాలు అంటారు కదా. అట్లయితే ఇలాగనొచ్చు, అమ్మా నీ కడుపున మేము పుట్టినందుకు మేమెంతో ధన్యులం అని. తల్లి కూడా తన పిల్లలను చూసి ఆనందించే కదా, నా కడుపున పుట్టిన బిడ్డలు నాకు ఆనందాన్ని, ధన్యతను, సంతోషాన్ని తెచ్చారని, ఆమెను ధన్యురాలు అని. మరేను గూర్చి ఒక మాట కదా, యేసు ప్రభువుని కన్న తల్లిగా మరి ఆమెకేమని ధన్యురాలు కదా, ధన్యురాలు. లోకరక్షకునికి జన్మనిచ్చిన ఆమె ధన్యురాలు అయితే, గుణవంతి అయిన భార్య కదా, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంట, తన బిడ్డలకు, తన కుటుంబంలో ధన్యురాలుగా ఉంది. తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటే ఆ కుటుంబము ద్వారా సమాజానికి తన పిల్లలు, తన భర్త మేలుగా మార్చబడతారు. అందుకే మరొక చాటు ఉంది, భార్య పెనిమిటికి ఎలాంటిదట, కిరీటము వంటిది అన్న కదా, కిరీటం వంటిది. ఎంత మంచి విషయాలు జ్ఞాని అయిన సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. 29లో ఆమె భర్త ఎలాగంటాడట,
చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమె భర్త ఆమెను ఏం చేస్తాడట? పొగుడుతాడట. అందరికంటే కాదు, చాలామంది సత్ప్రవర్తన కలిగిన స్త్రీలు ఉన్నారు, కానీ వారందరికంటే నీవు మించిన దానవు అని పొగుడుతాడట. ఆమెను పొగుడుతాడు. అందుకే 30వ వచనంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏ స్త్రీ? భయభక్తులు కలిగిన స్త్రీ. భయభక్తులు కలిగి ఉండడం అంటే బైబిల్ ఒక మాట ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అట్లయితే జ్ఞానము కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది, పొగడబడుతుంది. భర్త చేత పొగడబడుతుంది, పిల్లల చేత పొగడబడుతుంది కదా, సమాజము చేత ప్రశంసించబడుతుంది. అందుకొరకే అన్నాడు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఇక మూర్ఖురాలు, దేవుని భయము లేని స్త్రీ, భయభక్తులు లేని స్త్రీ కదా, ఇంకేం చేస్తుంది? జ్ఞానం కలిగిన స్త్రీ కట్టుకుంటే మూడురాలు ఓడబెరుకును కదా, చేతులారా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటుంది కదా, భర్తను అవమానపాలు చేస్తుంది, తలవంపులు తెచ్చేటట్లు చేస్తుంది. అవునా? పిల్లలు సత్ప్రవర్తన గలవారుగా ఉండకుండా ఉండడానికి కారకురాలవుతుంది. వారు దుశ్చర్యలకు, వారి దుర్మార్గపు జీవితానికి కారకురాలవుతుంది. ఆమె కదా పొగడబడటకు ప్రతిగా కదా నిందించబడుతుంది, నీచురాలుగా ఎంచబడుతుంది. ఇవన్నీ జ్ఞానము కలిగిన సొలొమోను తన జ్ఞానాన్వేషణ ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాటలు. ఆగుదాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, అంటే కుటుంబాన్ని కట్టుకుంటుంది. మూడురాలు తన చేతులతో ఓడబెరుక్కుంటుంది. రైట్. రెండవ వచనం యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించును. చాలు. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు. యథార్థవర్తనుడు ఎలాంటి వాడట? భయభక్తులు గలవాడు అన్నాడు. అట్లయితే భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని భయము కలిగిన వాని దగ్గర యథార్థమైన ప్రవర్తన ఉంటుంది, యథార్థత ఉంటుంది. సామెతల్లో ఉంది కదా 15లో, యథార్థవంతుడు తనకు నష్టము కలిగినను మాట తప్ప. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు నష్టము కలిగిన కదా మాట తప్పనివాడు. అట్లయితే భయభక్తులు కలిగిన వాని దగ్గర యథార్థమైన ప్రవర్తన ఉంటుంది. అయితే కుటిలవర్తనుడు అన్నాడు. కుటిల చిత్తుడు అంటే, కుటిలము అంటే మోసం, కుటిలత్వం. మోసము కలిగిన వాడు, మోసంతో ప్రవర్తించేవాడు మోసగాళ్లకు ఆయనంటే ఇష్టం ఉండదు. అదే కదా, కుటిల చిత్తునుడు ఆయనను తిరస్కరించును అన్నాడు. మోసగాళ్లకు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇష్టం ఉండదు. దేవుని పట్ల వాళ్లకు లక్ష్యం ఉండదు. దేవుణ్ణి ఏం చేస్తారు? వాళ్ళు తిరస్కరిస్తారు. ఎందుకు? ఆయన మోసం చేయొద్దంటాడు కాబట్టి కదా. ఇప్పుడు తాగుబోతులను తాగొద్దు అంటే వాళ్లకు నచ్చదు, కోపం. తిరుగుబోతులను తిరగొద్దంటే నచ్చదు, పేకాట ఆడొద్దంటే నచ్చదు, ఒరే వ్యసనాలు మానుకోమంటే నచ్చదు. ఇది కావాలా, డబ్బులు లేవా తాగటానికి, ఇదిగో తీసుకో అంటే వాడికి ఇష్టం కదా. నీకెంత కావాలంటే అంత అంటే చెడు పనులు చేయడానికి, లేకపోతే వ్యసనాల్లో మునిగి తేలడానికి ఎంత కావాలంటే అంత అప్పు ఇవ్వడానికైనా సిద్ధం. అసహ్యమైన జీవితానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వీళ్ళకి ఎవరు ఇష్టం చెప్పండి? వద్దనే వాళ్ళు ఇష్టమా, చేయమనే వాళ్ళు ఇష్టమా?
దేవుడు పాపము చేయొద్దు అంటున్నాడు, మోసం చేయొద్దు అంటున్నాడు, అక్రమంగా జీవించొద్దు అంటున్నాడు కదా, అసహ్యమైన జీవితాలు వద్దంటున్నాడు. అందుకనే వీళ్ళకి ఆయన అంటే అసహ్యం కదా, ఇష్టం లేదు, నచ్చడం లేదు. అందుకొరకు తాగుబోతుల స్నేహం ఎవరితో ఉంటుంది? తాగుబోతులతోనే ఉంటుంది. వాళ్ళు ఒకరోజు కనబడకపోతే వాళ్ళకి ఏమైపోతుందో కదా, ఎట్లా ఉంటారు. అక్రమ జీవితాన్ని జీవించే వాళ్ళకి ఎవరు స్నేహితులు? వాళ్ళకి అక్రమంగా జీవించే వాళ్ళకు స్నేహితులు అవుతారు. అందుకే మనకు గొప్ప ఏమంటారు ప్రతిపాదన ఏమంటే, నీవు ఎలాంటి వాడువో నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నువ్వు ఎలాంటి దానివో నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నిన్ను గురించి నువ్వు నాకు చెప్పుకోనక్కర్లేదు, నేను మంచిదాన్ని, నేను మంచోడిని, అసలు నేనంటే ఏమనుకున్నా అని నువ్వు నాకు అసలు చెప్పక్కర్లేదు. నీ స్నేహితులు ఎలాంటివారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు చాలు. నీ స్నేహితులు ఎవరు, నీ సహవాసం ఎవరితో, నీ స్నేహం ఎవరితో, నీ సంభాషణ ఎవరితో, నువ్వు ఎవరితో ఎక్కువగా కాలం గడుపుతున్నావు, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో వాళ్ళ గురించి చెప్పు. వాళ్ళ గురించి తెలిస్తే చాలు నువ్వు ఎలాంటి దానో ఎలాంటి వాడో అర్థమవుతుంది. అంటే చెప్పండి, మన స్నేహాన్ని బట్టి, మన స్నేహితులను బట్టి మన క్యారెక్టర్ అర్థమైపోతుంది కదా, క్యారెక్టర్ అర్థమైపోతుంది. దేవునితో మనము సహవాసము గలవారమా కదా, లోకముతో సహవాసం కలిగి ఉన్నామా? దేవుని పిల్లలతో మన సహవాసం ఉందా? లోకము కదా, లోక సంబంధులతో, శరీర సంబంధులతో సహవాసం ఉందా? ఆత్మ సంబంధులైన పిల్లలతో మన సహవాసం ఉన్నామా? లేక శరీరానుసారులతో మన సహవాసం ఉంటుందా? తెలిసిపోతుంది మనం ఎలాంటి వారమో. ఇదిగో యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే వాడు భయభక్తులు కలిగిన వాడు అని అర్థమట. దేవుని భయం, దైవ భయం ఉన్నవాడు యథార్థంగా జీవిస్తాడు. మోసగాడైతే కదా, భార్యను మోసం చేసేవాడైతే, భర్తను మోసం చేసేవాడైతే, తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలైతే చెప్పండి, దేవునికి భయభక్తులు కలిగి ఉండడం వాళ్లకు అసహ్యం. ఆయనను వారు తిరస్కరిస్తున్నారు. నేడు సమాజంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధత వాళ్ళకు అడ్డుగా ఉంది, ఆయన ఆజ్ఞలు వారికి అడ్డుగా ఉన్నాయి, ఆయన కట్టడలు వాళ్లకు అనుసరించడానికి కష్టంగా ఉన్నాయి. అందుచేత ఆయననే తిరస్కరించేవారుగా మారిపోతున్నారు. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం, 7వ వచనం క్షమించాలి, సామెతల గ్రంథం 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలం, జ్ఞానానికి మూలం. అంచేత భయభక్తులు కలిగిన వాడు కదా, జ్ఞానం కలిగిన వాడు యథార్థంగా ప్రవర్తిస్తాడు. అయితే మూర్ఖులకు కదా, జ్ఞానమన్నా ఉపదేశమన్నా వాళ్ళకు అసహ్యం కదా, తిరస్కరిస్తారు వాళ్ళు. ఉపదేశం అంటే క్రమశిక్షణ చేయడం. అరే బాబు అలా చేయకూడదు, అలా ఉండకూడదు అని క్రమశిక్షణ చేయడం అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. జ్ఞానం కలిగిన వాడు దాన్ని స్వీకరిస్తాడు, సరిదిద్దుకుంటాడు, చక్క చేసుకుంటాడు. కానీ మూర్ఖుడైతే ఏం చేస్తాడట? తిరస్కరిస్తాడు. నువ్వు నాకు చెప్పేదేంది అని కదా, మాకు తెలుసులే అని తిరస్కారాన్ని చూపిస్తాడు అన్నాడు. ఒక మాట అబ్రహాం చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం వచనం 11. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు
గనుక నన్ను చంపుదురేమో. చాలు. అబ్రహాం అంటున్నాడు, ఇదిగో ఈ ప్రాంతంలో ఈ జనులకు ఇక్కడ ఈ దేశంలో ఏం లేదట, దేవుని భయం లేదు, ఈ ప్రజలకు దైవ భయం లేదు, అందుచేత నన్ను చంపుదురు అనుకున్నాను, నన్ను చంపేస్తారు అని. అంటే వినండి వినండి, దేవుని భయము లేని చోట, దేవుని భయము లేని చోట, భయభక్తులు లేని చోట ఏం జరుగుతుంది? పాపము జరుగుతుంది కదా. దైవ భయము లేక నన్ను చంపుదురు అని అనుకున్నాను అంటున్నాడు అబ్రహాం. అంటే భయము లేని చోట, ఇలా చెప్పాలనుకున్నా, బలాత్కారము జరుగుతుంది కదా. దైవ భయము లేని చోట బలాత్కారానికి చోటు ఉంటుంది. దేవుని భయము లేని చోట అక్రమానికి చోటు ఉంటుంది, అక్రమమైన జీవితానికి చోటు ఉంటుంది. దేవుని భయం బలాత్కారము చేయకుండా, అక్రమము చేయకుండా, పాపము చేయకుండా ఆపుతుంది. అబ్రహాం అంటాడు, ఇక్కడ ఈ జనులకు అసలు దైవ భయం లేదు, దేవుని భయం లేదు కాబట్టి నన్ను చంపుతారు అని నేను అనుకొని ఇలాగ చేశాను. నిజమే, దైవ భయము లేకపోవడం పాపానికి కారణం. ఈరోజు దేవుడి పేరు చెప్పుకొని పాపము చేస్తున్నారు, దేవుని పేరు చెప్పుకొని దేవుని పట్ల మాకు భక్తి ఉంది అని చెప్పుకొని అక్రమంగా కదా మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు, ఎంతోమందిని చంపుతున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని భయం అంటే దేవుని పట్ల భక్తి గలవారమని చెప్పుకుంటున్నారు, కానీ వారికి ఏమి లేదు, దేవుని భయం లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, మనుషులను చంపుచు మేము దేవునికి సేవ చేస్తున్నాము అని చెప్పుకునే తరం ఒకటి వస్తుంది అని. అది రానే వచ్చింది. దేవుని పేరట మారణ హోమం చేస్తూ మేము ఏం చేస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం. దేవుడి కోసం ఎంతమందిని చంపితే అంత గొప్ప అనుకునే పరిస్థితికి అపవాది ప్రజలను తీసుకొని వెళ్ళిపోయాడు. దైవ భయము లేని చోట మారణ హోమం సృష్టించబడుతుంది. అబ్రహాం అన్నాడు, ఇదిగో ఈ జనులకు దైవ భయము లేదు, అందుకొరకే చంపుదురు, వీరు చంపుదురు. దేవుని మీద భయభక్తులతో కూడిన కదా. వినండి, దేవుని భయం అంటే అర్థం ఏంటి? దేవుడిని చూసి భయపడి గడగడ 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 వణికిపోవడమా దైవ భయం? దైవ భయం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుని మీద భక్తితో కూడిన గౌరవం. భయం అంటే ఆ గౌరవంతో కూడిన భయం అన్నమాట. భక్తితో కూడిన గౌరవం, అభిమానం. అంటే నేను ఈ తప్పు చేసి పాపం చేసి ఆయనకు కోపాన్ని పుట్టిస్తానేమో, ఆయనకి బాధ కలిగిస్తానేమో, ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తానేమో అని ఉండే భయం ఏదైతే ఉందో అది దైవ భయం. అంటే నేను ఈ పని చేయడాన్ని బట్టి ఆయన చాలా బాధపడతాడు, నొచ్చుకుంటాడు, ఏడుస్తాడు కదా, లేకుంటే ఆయన కోపగించుకుంటాడు అనే ఆలోచనే దైవ భయము. ఆ భయం ఎలాంటిదంటే గౌరవముతో కూడిన భయం. ఈ పని వలన నా తల్లిదండ్రులకు అవమానం కలుగుతుంది, నేను ఇదిగో లేకపోతే ఈ పనిని బట్టి కుటుంబానికి నష్టాన్ని కలుగు చేస్తాను, సమాజంలో నష్టాన్ని కలుగు చేస్తానని గౌరవముతో కూడిన ఆ భయం అదే దైవ భయం. దైవ భయం. ఒక 2 వచనాలు చూసి మనం ఈ రాత్రి ఈ పాఠాన్ని ముగిద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం వచనం 20 చూడండి. భయం ఉంటే ఏం జరుగుతుంది? దైవ భయం వలన భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు పాపము చేయకుండా ఉండడానికి ఆయన భయము మీకు కలుగుటకును. దేవుడు
వేంచేసెను అని ప్రజలతో చెప్పాను. చూడండి, ఇక్కడ నిర్గమాకాండంలో మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడకండి, బెంబేలు పడకండి. దేవుడు ఎందుకు వచ్చాడంటే, దేవుడు వచ్చిన కారణం ఏంటంటే ఆయన వేంచేసాను. ఎందుకు ఆయన వచ్చాడు ఈ స్థలానికి అనంటే, ఎందుకట మీరు అంతకుముందు మీరు పాపము చేయకుండుటకును ఆయన భయము మీకు కలుగుటకును ఆయన వచ్చాడు అన్నాడు. రైట్. చూడండి, భయభక్తులు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే దేనికి? దేవుని భయం, ఆయన భయం మీకు కలగడానికి. ఎందుకు ఆయన భయం? పాపము చేయకుండా ఉండడానికి. అది అట్లయితే భయభక్తులు, దేవుని పట్ల ఉండే భయభక్తులు ఏం చేస్తాయట? పాపము చేయకుండా ఆపుతాయి. ఎంత మంచి మాట. భయభక్తులు కలిగి ఉంటే పాపము చేయకుండా ఉండగలుగుతాం. ఎంత మంచి మాట. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మీరు పాపము చేయకుండా దేవుని భయము మీరు కలిగి ఉండునట్లుగా ఆయన ఏం చేశాడు? ఆయన వచ్చాడు కదా. అట్లయితే చెప్పండి, భయభక్తులు ఏం చేస్తాయి? పాపము చేయకుండా ఆపుతాయి. పాపము చేయకుండా ఆపుతాయి. అబ్రహాము ఆది కాండములో అన్నాడు కదా, 20:11 ఏమని? ఈ జనులకు, ఈ దేశపు జనులకు భయము లేదు, దేవుని భయం లేదు, అందుకొరకే పాపం చేస్తారు, అందుకొరకే అక్రమం చేస్తారు, అందుకొరకే హత్యలు చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు పాపము చేయకుండా ఉండడం కోసం, దేవుని భయము మీకు కలగడం కోసమే ఆయన వచ్చాడు. దేవుని భయము మిమ్మల్ని పాపము చేయకుండా ఆపుతుంది. ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం వచనం 29 చూడండి. ద్వితీయోపదేశకాండం 5:29. చాలు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన ఆజ్ఞలను అనుసరించండి. ఇంకొక మాట కూడా మనం చదువుదాం, ద్వితీయోపదేశకాండం 6:2 చూడండి. 6:2. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు చాలు చాలు చాలు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను అనుసరించి గైకొని నడుచుట కదా. అంటే ఆయన మాట గైకొనడం, ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన కట్టడలు గైకొనడం. 5:29 చెప్పు, దేవుని మాట విని వాటిని గైకొనడాన్ని బట్టి ఏం కలుగుతుంది అంటే నిత్యము క్షేమము కలుగుతుంది కదా. నిత్యము క్షేమము కలుగున్నట్లుగా. ఎందుకు భయభక్తులు అంటే పాపము చేయకుండా ఉండడానికి. ఎందుకు భయభక్తులు? భయభక్తులు అంటే ఆయన మాటలు విని వాటిని గైకొనడం, వాటిని అనుసరించి నడుచుకోవడం. ఎందుకు అంటే నిత్యము క్షేమం కలిగి ఉండడానికి, నిత్యక్షేమం పొందడానికి, నిత్యానందం పొందడానికి, నిత్యత్వంలో ఉండడానికి. దేవుని భయము, దైవ భయము, ఇది గౌరవముతో కూడిన భయం, వినయముతో కూడిన భయం. అట్లయితే జ్ఞానైన సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు, భయభక్తులు కలిగిన వాడు వాడు ఎలా ఉంటాడట? యథార్థముగా ఉంటాడు, పాపము లేనివాడు, పాపము చేయని వాడిగా ఉంటాడు, వాడు నిత్యము క్షేమముగా ఉంటాడు. అయితే మూర్ఖుడు కుటిల చిత్తుడు, మోసగాడు, ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు, దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తాడు, ఆయన మాటలను ధిక్కరిస్తాడు కదా, పాపము చేస్తాడు,
కదా మారణ హోమాన్ని సృష్టిస్తాడు, నష్టాన్ని కలుగజేస్తాడు, తన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతాడు. దేవుని ఇష్టాన్ని తిరస్కరించేవాడుగా ఉంటాడు. 2 మాటలు మనం ఈరోజు విన్నాం, 2 వచనాలు. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లు అంటే కుటుంబము అనే ఇంటిని కట్టుకుంటుంది. దేవుని జ్ఞానము చేత కట్టుకుంటుంది. ఆ జ్ఞానము గుణవంతురాలైన స్త్రీ సంపాదించుకుంటుంది. తన ద్వారా తన కుటుంబానికి, తన భర్తకు లాభము, నమ్మకత్వం, మేలు చేస్తుంది. బిడ్డలకు కదా మేలుకరంగా ఉంటుంది. తన భర్తను గౌరవప్రదమైన స్థానంలో ఉంచుతుంది. తన బిడ్డలను మంచి భవిష్యత్తుగా కదా మంచి వ్యక్తులుగా సమాజానికి అందిస్తుంది. మాత్రమే కాదు, భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన స్త్రీ ప్రశంసించబడుతుంది. భయభక్తులు కలిగిన వాడు యథార్థంగా ప్రవర్తిస్తాడు. దైవభయము కలిగిన వాడు పాపము చేయకుండా ఉంటాడు. దైవభయము కలిగిన వాడు నిత్యము క్షేమంగా ఉంటాడు. ప్రియులారా, ఈ రాత్రి వేళ ఈ మాటలు ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఈ సంగతులు మనకు జ్ఞాపకం చేస్తుండగా, మనము జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకునే స్త్రీలుగా ఉన్నామా లేదా? భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నామా లేదా? ఆయన కోరుకున్నట్టుగా, ఆయన చిత్తానుసారంగా మన కుటుంబ వ్యవస్థను కొనసాగించుకుంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకుంటూ, ఒకవేళ లోపాలుంటే ఈ రాత్రి ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నిజమే ప్రభువా, నా ఇంటిని కట్టుకునే జ్ఞానము నాకు ఇవ్వండి, నా కుటుంబాన్ని చక్కదిద్దుకునే ఆ జ్ఞాన వివేకాలు నాకు అనుగ్రహించండి, నీ చిత్తములో, నీ ఆలోచనలో ఏ విధంగా నీవు సంకల్పించావో అలాగూ నా కుటుంబాన్ని నేను నడిపించుకునే జ్ఞానం ఇవ్వండి అని ప్రభువుని అడిగితే ఆయన అన్నాడు, ఎవరికైనా జ్ఞానం లేదా, కొదువుగా ఉందా, వాడు దేవుణ్ణి అడగండి కదా, నేను ధారాళంగా ఇస్తాను. ఆయన అడిగితే ఆయన ధారాళంగా ఇస్తాడట. ఆయన దగ్గర చాలా జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆ జ్ఞానం మనకు రావడానికి మూలం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే. కాబట్టి దేవుని పట్ల గౌరవమైన భక్తిని మనం ప్రదర్శించగలిగితే ఆయన తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు చక్కగా కట్టుకోవడానికి, సాగిపోవడానికి కారణమవుతుంది. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.